నేను దిగిన చోట ఏ టీము దిగలేదు, కానీ నన్ను పాతిపెట్టిన చోట మాత్రం ఫుల్ టీం ఉంది మామ. ఈ ఏంజలిక్ పాయింట్ ఉంది చూసారా, దీన్ని 1000 డైమండ్స్ పెడితే ఇచ్చాడు మామ. కానీ తర్వాత తెలిసింది మామ వీడియో రికార్డ్ చేయలేదని. పోనీలేండి, అది నా కర్మ. ఇప్పుడు టీమ్స్ అయితే దిగుతున్నాయి. ఒక క్లచ్ కొడితే మీకు తృప్తిగా ఉంటుంది, నాకు తృప్తిగా ఉంటుంది. ఇలా అంటూ ఉన్నాను, ఒకడు వచ్చాడు మామ. ఇంకా చాలా మంది ఉన్నట్టున్నారు, మ్యాప్ లో కనిపిస్తున్నారు. మనమైతే అవతల సైడ్ వెళ్తాం. వీడు కూడా వచ్చాడు మామ, వీడిని కూడా ప్యూర్ రెడ్ షాట్ తోటి కొట్టేసా. అరే ఎన్నో టీంలు దిగాయి మామ, ఒక్కటి కూడా కనిపించట్లా. వీడు కూడా కనిపించాడు, వేసేద్దాం. బుర్ర బద్దలైపోయింది తమ్ముంది. అరే ప్యాక్ వేసుకున్నాడు బ్రో. ఇదిగోండి పారిపోదాం అనుకున్నాడు కానీ పడిపోయాడు. ఇంకా పైన ఎవరో ఉన్నట్టున్నాడు, ఓపెన్ కి రావట్లా. వచ్చేసాడు. ఒరే గాల్లోకి ఎటో వెళ్ళిపోతుంది ఏంద్రా MP5. కొంచెం ఉంటే చచ్చిపోయేవాని మామ. వీడు దొరికేశాడు, అయిపోయాడు. నా వీడియోస్ ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మామ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ కూడా చేయండి. అలాగే మీకు ఏదన్నా ఛాలెంజెస్, ఏదన్నా మీ డౌట్స్ కానీ ఏదన్నా కానీ కామెంట్ అయితే చేసేయండి. నేను ఇంకోటి వస్తే వీడు ఇంకోటి దొరికాడు మామ. వీడిని కూడా ప్యూర్ హెడ్ షాట్ కొట్టి నాకు చేసేసా. అండ్ వీని టీమ్మేట్స్ ఇక్కడ లేనట్టున్నారు. వీడిని అయితే ఫుల్ కిల్ చేసుకొని వెళ్ళిపోదాం. ఏందో మనకు ఒక టీం కూడా కానట్లేదు. మరి చూద్దాం, ముందుకెళ్దాం. అక్కడ నుంచి బ్రిడ్జ్కే వచ్చామామా, ఒక టీం కనిపించింది, దీన్ని గెలికేసా. ఈ ఐరియస్ క్యారెక్టర్ వేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చాక తెలిసింది అంటే నా లెఫ్ట్ సైడ్ ఒక టీం, రైట్ సైడ్ ఒక టీం ఉంది. వాళ్ళని కొడదామంటే కుదరట్లేదు. వెనక నుంచి వచ్చేసాడు. ఏంది మామ హెడ్ షాట్లు